హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సింప్లీ వేణి తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియో చేస్తున్నది ఏసీ క్లీనింగ్ గురించి. అంటే ఏసీ మనం ఎందుకు క్లీన్ చేసుకోవాలంటే మనమే చేసుకోవచ్చా లేదా ఎవరినైనా థర్డ్ పార్టీ అంటే ఒక ఎక్స్పర్ట్ని పిలిపించి చేయించుకోవడం బెటరా అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాము. ఈ ఫోటోలో ఇక్కడ చూస్తున్నది మేము 2 years బ్యాక్ తీసుకున్న మా ఇంట్లో ఏసీ. ఈ ఏసీ నుండి ఎయిర్ వస్తుంది కదా, అక్కడ జనరల్గా 3 monthsకి ఒకసారి నేను క్లీన్ చేస్తూ ఉంటాను. కానీ అయినా కూడా లాస్ట్ 1 yearగా ఏసీ కొంచెం కూలింగ్ తక్కువ వస్తుంది. ఫస్ట్ 1 yearతో పోలిస్తే కొంచెం బాగా కూలింగ్ తక్కువ వస్తుంది, ఏంటి అని అర్థం కాలేదు. సో డీప్ క్లీనింగ్కి వెళ్దామని చెప్పి అర్బన్ క్లాప్ నుండి నేను సర్వీస్ అయితే తీసుకున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఏసీ పైన టాప్ లేయర్ అంతా చాలా హెవీగా డస్ట్ ఉంది. అలానే మనము కూడా ఈ క్లీనింగ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్లు మొత్తం ఏసీ ఇండోర్ యూనిట్ మొత్తం ఓపెన్ చేసి మోటార్ మీద వాటర్ పడకుండా, అలానే అవుట్డోర్ యూనిట్ బయట కంప్రెషర్ ఇవన్నీ తడవకుండా, వాటర్ ఏమీ పడకుండా సో క్లీన్ చేయాలి అంటే అది మనకైతే కొంచెం కష్టమైన విషయం. అలానే డీప్ క్లీనింగ్ అంటే కొంచెం వాళ్ళు ఒక ప్రెషర్ ఉన్న పంపుతో ఇది చేస్తారు. అలానే ఇక్కడ మీరు చూడొచ్చు ఫోమ్ వాష్ చేశారు. సో ఈ విధంగా కొంచెం డీప్ క్లీనింగ్, కొంచెం మంచిగా క్లీనింగ్ కావాలి అంటే నన్ను అడిగితే థర్డ్ పార్టీ సర్వీస్ నుంచి తీసుకోవడమే బెటర్ అని అంటాను. ఆ క్లీనింగ్ వాళ్ళు ఎలా చేస్తున్నారో ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో నేను ఫీల్ అయింది ఏంటి అంటే, చాలా వరకు వాళ్ళు క్లీన్ చేసేటప్పుడు ఎక్కువ కింద పడకుండా చాలా ప్రాపర్గా ఒక సిస్టమేటిక్ వేలోనే చేస్తున్నారు. అలానే మీరు అవుట్ సైడ్ యూనిట్ ఎలా క్లీన్ చేస్తున్నారో చూడండి. యాక్చువల్గా మాకు అవుట్ సైడ్ యూనిట్ ఒక బాల్కనీలో ఉండటం వల్ల నేను కొంచెం క్లీన్ చేసేయమని చెప్పాను. సో ఆ వాటర్ అంతా కింద పడుతుంది. మీరు చూడొచ్చు ఎంత డస్ట్ ఉంది, ఎంత ఆ వాటర్ అంతా ఎంత బ్లాక్ కలర్లో వస్తుంది అనేది. ఇక ప్రైస్ విషయానికి వస్తే వాళ్ళకి 500 to 600 వరకు ఛార్జ్ చేసే అవకాశం ఉంది. సో మనం అనుకోవచ్చు హార్డ్లీ ఒక 45 minutesలో వాళ్ళు వర్క్ కంప్లీట్ చేస్తారు, దానికోసం ఇంత అమౌంట్ అవసరమా అని. కానీ చాలా మంచిగా క్లీనింగ్ కావాలి అంటే 500-600 పర్ ఇయర్ ఈజ్ ఓకే. నన్ను అడిగితే అది ఒక రీజనబుల్ అమౌంట్ అని అనుకోవాలి. ఎందుకంటే ఈ క్లీనింగ్ ఎప్పుడైతే చేయకముందు మేము ఇంక్లూడ్ 22 టెంపరేచర్ సెట్ చేస్తే ఎంతైతే కూలింగ్ వస్తుందో, ఒకసారి క్లీనింగ్ చేసిన తర్వాత 25-26లో అంత కూలింగ్ వస్తుంది. అంటే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ ఎంతైతే అమౌంట్ పే చేస్తున్నామో దానికన్నా ఎక్కువే మనం పవర్ ఛార్జ్ కరెంట్ ఛార్జెస్ నుండి మనం కొంచెం బెనిఫిట్ పొందవచ్చు. మనం అలా ఆలోచిస్తే కనుక ఎవ్రీ ఇయర్ వన్స్ క్లీనింగ్ చేసుకుంటే చాలా మంచిది. అలా కాకుండా డైలీ యూజర్స్ కనుక అయితే అట్లీస్ట్ 3 monthsకి కానీ 6 monthsకి ఒకసారి ఇది డీప్ క్లీనింగ్ చేయించుకుంటే ఇంకా మంచిది. మనం క్లీనింగ్ ఎందుకు చేయించుకోవాలి అంటే ఓన్లీ పవర్ ఛార్జెస్ రూపంలో వచ్చే బెనిఫిటే కాకుండా మనకి ఏమైనా గ్యాస్ లీకేజ్ కానీ ఇంకేమైనా ఫ్యాన్ అవుట్డోర్ యూనిట్ ఏమైనా స్టక్ అయినా ఏమైనా ఇష్యూస్ ఉన్నా అవన్నీ కూడా ఇక్కడ తెలుస్తాయి. కాబట్టి పెద్ద ఇష్యూ కాకముందే మనం ఫిక్స్ చేసుకోవచ్చు. పైన క్లీనింగ్ అయితే మీరు 6 monthsకి ఒకసారి చేసుకోవచ్చు. అలా కాకుండా కొంచెం డీప్ క్లీనింగ్ కావాలంటే బెటర్ అర్బన్ క్లాప్ కానీ లేకపోతే నో బ్రోకర్హుడ్ ఇలాంటి ఏదైనా థర్డ్ పార్టీ మీకు మంచిగా అనిపించిన సర్వీస్ని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.